నేను ఈరోజు ఫ్యాషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సాధారణంగా ప్రజలు ఫ్యాషన్ అంటే డ్రెస్ గురించి, యాక్సెసరీస్ గురించి అనుకుంటారు. అది కూడా ఒక భాగమే. ఫ్యాషన్ అంటే వాళ్ళ ఉద్దేశం మోడర్న్ ట్రెండ్ అని అర్థం. కానీ ఫ్యాషన్ అనే పదానికి లైఫ్ స్టైల్ అని అర్థం, ఒక వే అని అర్థం, అంతవరకే. ఒక మార్గం, ఒక పద్ధతి అని మాత్రమే అర్థం. ఫ్యాషన్ అంటే ఒక పద్ధతి అని మాత్రమే అర్థం. ఇది ఎక్కువగా సినిమాల నుంచి, డ్రామాల నుంచి, మోడలింగ్ బిజినెస్ నుంచి వచ్చినటువంటి పదం. ఫ్యాషన్ అంటే మనము ఎవరో ఒకళ్ళు సినిమాలో కానీ, డ్యాన్స్లో కానీ, లేకపోతే ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి కానీ తనకి సూట్ అయినటువంటి డ్రెస్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, హావభావ ప్రకటన కానీ, భాష కానీ ఉపయోగించినట్లయితే అది సక్సెస్ అయితే దాన్ని ఫ్యాషన్ అనే పేరుతో అందరూ ఉపయోగిస్తారు. ఇది కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ అనుకరణ అనేటటువంటిది కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ మరీ ఎక్కువ అయిపోతే అది మనకి సూట్ అవ్వదు. అది మనకి సూట్ అవ్వాలి. అక్కడ ఎందుకు ఫేమస్ అవుతారంటే, ఎవరైనా ఒక పద్ధతిలో డ్రెస్సింగ్ కానీ చేసుకుంటే, లేకపోతే హెయిర్ స్టైల్ కానీ చేసుకుంటే అది వాళ్ళకి సూట్ అవుతుంది. వాళ్ళ జీవిత విధానానికి, వాళ్ళ ముఖానికి, వాళ్ళ ప్రొఫెషన్కి, వాళ్ళ పాకెట్కి, అంటే వాళ్ళ బడ్జెట్కి సూట్ అవుతుంది అది. అందుకని వాళ్ళు ఉపయోగిస్తారు. కానీ అది అందరికీ సూట్ అవ్వదు. అది ఆలోచించాలి. ఎక్కువగా యూత్ ఇది బాగా ఆలోచించాలి. ఫ్యాషన్ అని తమ శరీరానికి సూట్ అవ్వని దాన్ని కొన్ని రకాలైనటువంటి బట్టల్ని కానీ, నగల్ని కానీ, లైఫ్ స్టైల్ని కానీ పూర్తిగా మార్చేస్తారు. ఉన్నట్టుండి మార్చేస్తారు. ఆ పాతయిని తీసి తుక్కులో కొట్టేస్తారు. ఇది తప్పు. మనం మిడిల్ క్లాస్ పీపుల్ అనుకున్నప్పుడు పాతయన్ని పూర్తిగా తీసేసి క్షణాల మీద మొత్తం మారిపోయేటటువంటి పద్ధతి సామాన్య మానవులకి అవసరం లేదు. అది ఏ మోడలింగ్లో ఉండే వాళ్ళకో, డ్రామా బిజినెస్లో ఉండే వాళ్ళకో, టీవీ బిజినెస్లో స్క్రీన్ మీద కనిపించే వాళ్ళకో, లేకపోతే సినిమా బిజినెస్లో ఉండే వాళ్ళకో అవసరం, తప్పనిసరి అది. మిగతా వాళ్ళు ఎలా వాడాలంటే బట్టలు కానీ, నగలు కానీ, జీవిత విధానం కానీ తమ శరీరానికి, తమ ఫేస్ కట్కి, తమ బోన్ స్ట్రక్చర్కి, తమ హైట్కి, తమ వెయిట్కి సరిపోయినటువంటివి సెలెక్ట్ చేసుకోవాలి. అది ఫర్నిచర్ అయినా, బట్టలైనా, నగలైనా, ఏదైనా సరే తమ జీవితానికి సరిపోయేటటువంటిది తాము సెలెక్ట్ చేసుకోవాలి. బట్టలు, నగలు అనేవి పర్సనల్, ఒక వ్యక్తికి సంబంధించింది. ఒక అక్కకి, చెల్లెలకి కూడా మార్చుకోవడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఒకే రకమైనటువంటి ఆకారం ఉంటే తప్ప. కొన్ని సందర్భాల్లో అమ్మ జాకెట్లు కూతురికి సరిగ్గా సరిపోతాయి. కొన్ని సందర్భాల్లో అక్క చెల్లెలకి పర్ఫెక్ట్గా సరిపోతాయి. కానీ చాలా సందర్భాల్లో కొంచెం కూడా పోలిక ఉండదు. వాళ్ళకి వీళ్ళకి కొంచెం కూడా సెట్ కాదు. మనం ఏమనుకుంటాము, సైజ్ కరెక్ట్గా ఉంటే చాలు, మనం దాన్ని వాడేసుకోవచ్చు అనుకుంటాం. అది జరగదు. సైజ్ మాత్రం ఉంటే సరిపోదు. అక్కడ ఉండవలసింది మన బాడీకి, మన ఫిగర్కి, మన లైఫ్ స్టైల్కి, మన స్కిన్ టెక్స్చర్కి, మన బోన్ స్ట్రక్చర్కి సూట్ అవ్వాలి ఆ ఫ్యాషన్. అంటే ఇండియాలో చాలా వరకు చీరలే కట్టుకుంటారు కాబట్టి పెళ్ళైనటువంటి ఆడవాళ్ళకి ఈ ఫ్యాషన్ అనేటువంటిది బట్టల యొక్క క్లాత్ టెక్స్చర్ని బట్టి, లేకపోతే దాని రంగుని బట్టి, దాని క్వాలిటీని బట్టి మనం ఫ్యాషన్ అని నిర్ణయిస్తున్నాం. కొత్తగా వచ్చింది అంటే ఫ్యాషన్ అనుకుంటున్నాం. మనం కొత్తగా వచ్చింది అంటే ఫ్యాషన్ అనుకుంటున్నాం. కాదు. ఫ్యాషన్ అంటే మనకి సూట్ అవ్వాలి, కొత్తదనం ఉండాలి. ఎప్పుడూ ఒకటే వేసుకుని మనకి బోర్ అవుతుంది కాబట్టి మనం కొత్తదనం అన్వేషించడంలో తప్పు లేదు. కానీ అది మనకి సూట్ అవటం అనేది ముఖ్యం. పూర్వకాలంలో రాజరికం ఉన్నప్పుడు ఈ సూట్ అవటం అనే పాయింటే లేదు. అసలు బట్టలు కుట్టే ప్రసక్తే లేదు. ఆదిమ మానవుడు నగ్నంగానే ఉండేవాడు. తర్వాత ఆకులు కట్టుకునేవాడు. తర్వాత బట్టలని వచ్చిన తర్వాత కోరా క్లాత్, ఒక తెల్ల క్లాత్ కానీ, లేకపోతే కోరా కలర్ అంటే లైట్ పసుపు రంగులో ఉండేది, అది కోరా కలర్ అంటాం. ఇప్పుడు కూడా అది ఫ్యాషనే. ఆ కలర్లో కానీ ఉండేటటువంటి కాటన్ గుడ్డని
పైన ఒక ముక్క కింద ఒక ముక్క, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మార్కెట్లో సంతలో అమ్మేవాళ్ళు. దానికి సైజులు ఏమి ఉండవు, తాడుతో కట్టుకుంటారు అంతే. అలాంటివి మాత్రమే వేసుకునేవాళ్ళు. అలాంటివి చేతితో కుట్టేవాళ్ళు, సీమ్స్ట్రెస్ అనేవాళ్ళు, ఆడవాళ్ళే కుట్టేవాళ్ళు. సీమ్స్ట్రెస్ అనేటటువంటి పేర్లు ఉన్న ఇంగ్లీష్లో వాళ్ళకి. వాళ్ళ టైలర్ అనేవాళ్ళు కాదు. టైలర్ అనేది 19వ శతాబ్దంలో వచ్చింది, ఫ్రెంచ్ సివిలైజేషన్ నుంచి వచ్చింది మనకి టైలర్ అనేటటువంటి పదం. ఎందుకంటే ప్రపంచానికి ఫ్యాషన్ని అందించింది వీళ్ళే, ప్యారిస్లో ఉండేటటువంటి వాళ్ళే, ఫ్రెంచ్ పీపులే ఫ్యాషన్ని ప్రజలకు అందించింది. ప్రపంచంలోకెల్లా ఫ్యాషనబుల్ పీపుల్ అంటే ఈ రోజుకి కూడా మోడల్స్కి ప్యారిసే స్టాండర్డ్, ఫ్రాన్సే స్టాండర్డ్. వాళ్ళు ఆ విషయంలో చాలా కోర్సులు కూడా చేస్తున్నారు, చాలా కోర్సులు కూడా ఇస్తున్నారు. కోర్స్ టెక్నాలజీ కూడా ఉంది వాళ్ళకి, ఫ్యాషన్ టెక్నాలజీ కూడా ఉంది. ఇప్పుడు అన్ని యూనివర్సిటీస్లో ఉంది ఫ్యాషన్ టెక్నాలజీ. కానీ దానికి సంబంధించినటువంటి బుక్స్ రాసి దాన్ని ఒక కోర్స్గా డెవలప్ చేసేది వాళ్ళే. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టైలర్ అనే పదమే లేనప్పుడు అసలు ఈ బట్టలు, ఈ ఫ్యాషన్ అనేది లేనే లేదు. ప్రజలందరూ ఒకే రకమైన బట్టలు వేసుకునేవాళ్ళు. ఆ రాజకుటుంబంలో ఉండే వాళ్ళకి మాత్రమే వాళ్ళ ఆకారాన్ని బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఆలోచనల్ని బట్టి, వాళ్ళ అకేషన్ని బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళ మెంటాలిటీని బట్టి, వాళ్ళ యొక్క వాళ్ళు ఏ విషయంలో నైపుణ్యం పొందారో, ఎందులో వాళ్ళ నిష్ణాతులు, దాని మీద ఆధారపడి కొంతవరకు కలర్స్ కాంబినేషన్ విషయంలో ఆస్ట్రాలజీని బట్టి కూడా డ్రెస్ డిజైనింగ్ చేసేవాళ్ళు. వాళ్ళే టైలర్స్ ఒరిజినల్గా, వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు అంత హంగు మనకి కనిపించేది సినిమా యాక్టర్స్కి, కొంతవరకు ఈ మోడల్స్కి కనిపిస్తుంది. మోడల్స్ కూడా ఆ రకంగా డిజైన్ చేయించుకుంటున్నారు. సినిమా యాక్టర్స్కి ఫస్ట్ అది. టీవీ యాక్టర్స్కి కూడా అది లేదు. ఒక ఏదో మార్కెట్లో కొత్తదనం ఏదైనా వస్తే అది తగిలిచ్చేస్తున్నారు వాళ్ళకి. సినిమా యాక్టర్స్కి మాత్రమే వాళ్ళకంటూ వాళ్ళ ఫేస్కి, వాళ్ళ ముక్కుకి, వాళ్ళ కళ్ళకి, వాళ్ళ స్కిన్ టెక్స్చర్కి, వాళ్ళ హెయిర్కి, వాళ్ళకి సూట్ అయిన విధంగానే కొత్తవి తయారు చేస్తారు. మార్కెట్లో ఉన్నట్టు తీసుకొచ్చి చాలా మార్పులు చేస్తారు. ఇంకా కొన్ని కంపెనీలు కొంతమంది యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా డిజైనింగ్ చేస్తారు. నగలు కానీ బట్టలు కానీ వాళ్ళ కోసమని డిజైన్ చేస్తారు. అవి ఒక సినిమాలో వాడినాక, అది ఫేమస్ అయినాక ప్రజలు వాడుకుంటారు. కాబట్టి డిజైనింగ్ అనేది ఒక పెద్ద కళ, అందరం చేయలేము. దాన్ని అనుకరించడం పద్ధతి కాదు. కాబట్టి ఎవరికి వాళ్ళమే డిజైనింగ్ చేసుకోవాలి. అసలు ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డ్రెస్సింగ్ అనేటటువంటిది మన తాహత కంటే కూడా మన మనసుకి, మన పాకెట్కి, మన ప్రొఫెషన్కి తగిన విధంగా ఉండాలి. అది ముఖ్యం. అందరూ నీట్గానే ఉండాలి, ఎప్పుడు కూడా నీట్గానే ఉండాలి. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా నీట్గానే ఉండాలి. వాళ్ళకి తగినటువంటి బట్టలే వాళ్ళు వేసుకోవాలి. అవే ఖచ్చితంగా మనకి సౌకర్యాన్ని కలిగించేగా ఉండాలి. ఫస్ట్ శరీరాన్ని కవర్ చేసేగా ఉండాలి, ఆ తర్వాత అందాన్ని కలిగించాలి. ఈ ఈ డిజైన్స్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఒకటి గుర్తుంచుకోవాలి. కోలమొహం ఉండే వాళ్ళకి హెయిర్ అంతా పూర్తిగా కవర్ అవుతేటట్టు, అంటే ఫేస్కి కవర్ అయ్యేటట్టుగా పెట్టుకుంటే అందంగా ఉంటారు. అదే కానీ రౌండ్ ఫేస్ ఉండేటటువంటి వాళ్ళు ముఖమంతా కవర్ అవ్వడానికి అవకాశం ఉండదు, ఉన్నా బాగుండదు. అందుకని హెయిర్ బాగా డ్రెస్సింగ్ చేసుకుంటే ఏ బట్టలైనా అందంగా ఉంటాయి. తర్వాత స్కిన్ కలర్ అనేది కూడా మనిషికి అందాన్ని కలుగు చేస్తుంది తప్పనిసరిగా. కానీ అది భగవంతుడు ఇచ్చినటువంటిది, మనం ఏం చేయలేం. దానికి కొంత నిగారింపు తెచ్చుకోవచ్చు. స్కిన్ కలర్లో మనకు ముఖ్యంగా ఏం మార్పు మనం చేసుకోవచ్చు అంటే, కలర్ పూర్తిగా మనం మార్చలేకపోవచ్చు, కానీ దానికి కలర్ కాంప్లెక్షన్ అంటారు. కాంప్లెక్షన్ మార్చుకోవచ్చు, మనం కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాంప్లెక్షన్ వేరు, కలర్ వేరు. కాంప్లెక్షన్ అంటే నిగారింపు, మెరుపు, సున్నితత్వం, నున్నదనం, లైట్ ఎమనేట్ చేసే పద్ధతి, అంటే కాంతివంతంగా ఉంటాం. కాంప్లెక్షన్ అంటే కాంతివంతంగా ఉంటాం. స్కిన్ ఎప్పుడు కాంతివంతంగా ఉంటుంది, దాన్ని కరెక్ట్గా మనం మసాజ్ చేసుకోవాలి. అది ఆయిల్తోనైనా చేసుకోవచ్చు, ఏదైనా క్రీమ్తో అయినా చేసుకోవచ్చు. ఖరీదైన క్రీమ్లే చేసుకోవాలని రూల్ ఏం లేదు. మనం ఆయిల్తోటైనా మసాజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఫ్రూట్ తోటైనా మసాజ్ చేసుకోవచ్చు. అక్కడ ప్రక్రియ మనం పెట్టేటటువంటి వస్తువు వల్ల కాదు వచ్చేది,
ఆ అందము మనం పెట్టేటటువంటి వస్తువు వల్ల రాదు, అది మనం చేసేటటువంటి మసాజ్ వల్ల వస్తుంది. నేను ఇంకొక వీడియోలో కూడా చెప్పాను, మసాజ్ అనేటటువంటిది మన స్కిన్కి ఎంతో అందాన్ని కలుగు చేస్తుంది, అది బ్లడ్ సర్క్యులేషన్ యాక్టివేట్ చేస్తుంది. ఇవి చేసిన తర్వాత బట్టల గురించి ఆలోచించాలి. బట్టలు అనేటటువంటి ఫస్ట్ పాయింట్ కలర్ ఇంపార్టెంట్. మనకి ఏ కలర్ అయితే సూట్ అవుతుందో ఆ కలర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎప్పుడు కూడా. కొంచెం కలర్ తక్కువగా ఉండేవాళ్ళు రోజులు, రెడ్లు, లైట్ కలర్సు, వైట్ అటువంటివి వాడాలి. కొంచెం మంచి డార్క్ కలర్ ఉండే, మంచి శరీర ఛాయ ఉండేవాళ్ళు, మంచి అట్రాక్షన్ ఉండేటటువంటి వాళ్ళు ఏ కలర్ వేసుకున్నా బాగుంటుంది వాళ్ళకి. ఏమి నేను ఎప్పుడు ఇదే కలర్లు వేసుకోవాలా, నేను డార్క్ కలర్స్ వేసుకోకూడదా అని అనుకోవద్దు. మన అందంగా ఇతరులకు కనిపించాలి, మన మనసుకు కాదు మన సంతోషం కనగాల్సింది. మనం బట్టలు అనేది వేసుకునేది ప్రజల కోసం, సమాజం కోసం. సమాజంలో మనకు ఒక లుక్ రావడం కోసం మనం కొనుక్కుంటాం బట్టలు, కాబట్టి వేసుకుంటాం కూడా. అందుకని ఆ లుక్ ఎవరు చూస్తారు? మనం చూసుకోలేము. ఎంతసేపు అని చూసుకుంటాం అద్దంలో? అది పిచ్చితనం. ఇతరులు చూసి అప్రిషియేట్ చేయడానికి, వాళ్ళ కంటికి ఇంపుగా ఉండడానికి మనం బట్టలు వేసుకుంటాం. కాబట్టి డిజైనింగ్ కూడా మనకు అందం కలిగించేదిగా ఉండాలి. తర్వాత ఇంకొకటి, ఇయర్ రింగ్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా మనిషికి సూట్ అయ్యే సెలెక్ట్ చేసుకోగలగాలి. ఇయర్ రింగ్స్ చాలా ఇంపార్టెంట్. చెవికి పెట్టుకునే అవి రింగ్స్ కావచ్చు, స్టడ్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో అసలు ఏమీ పెట్టుకోకుండా కూడా అందంగానే ఉంటారు, అది కూడా చూసుకోవాలి మనం. ఆ సందర్భానికి తగినట్టుగా పెట్టుకోవాలి. తర్వాత ఇయర్ రింగ్స్కి, మెడలో వేసుకునేటటువంటి నగకి తప్పకుండా కోరిలేషన్ ఉండాలి. చాలా సందర్భాల్లో మెడకి, చెవులకి కోరిలేషన్ కోసమని మెడలో చాలా చిన్నది కూడా పెట్టుకోవచ్చు మనం, పెద్దదే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. ఆ డ్రెస్కి సూట్ అయ్యేటట్టు ఉండాలి, ఆ డ్రెస్లో ఉండే కలర్స్కి సూట్ అయ్యేటట్టు ఉండాలి. కలర్ మరీ కాంబినేషన్ ఎక్కువగా జిగు ఉండకూడదు, వీలైనంత వరకు మెరుపు ఉండకూడదు. ఎక్కువ మెరుపు ఉంటే మన శరీరాన్ని, మన యొక్క ముఖ కవళికల్ని డామినేట్ చేస్తాయి. కాబట్టి ఎక్కువగా హెయిర్ కేరు, స్కిన్ కేరు, కళ్ళల్లో ప్రకాశము, ఐబ్రో కేరు, హెయిర్ లైన్ కేరు. ఇప్పుడు హెయిర్ బ్యాండ్స్ చాలా వస్తున్నాయి. హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటే కూడా ఎత్తుగా కనపడుతుంది బ్యాక్ సైడ్, అది కూడా చాలా అందం కలిగిస్తుంది ముఖానికి. ఇవన్నీ కూడా మగవాళ్ళు అయితే హెయిర్ కట్ చేసుకుంటారు, చక్కగా పైకి కొడతారు, ఆ బార్బర్ పైకి కొడతాడు, చక్కగా చాలా బాగా వస్తుంది. ఆడపిల్లలు కూడా అలా షార్ట్ హెయిర్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. లాంగ్ హెయిర్ ఉండేవాళ్ళు ఇలాంటి బ్యాండ్స్ పెట్టుకోవచ్చు. బ్యాండ్స్, ఆ తర్వాత టియారా అంటారు దీన్ని. ఇలాంటి టియారా చాలా రకాలు వచ్చినాయి ఇప్పుడు. ప్లాస్టిక్ వచ్చినాయి, థ్రెడ్ వచ్చినాయి, చాలా రకాలు వచ్చినాయి. అవి ఇప్పుడు ఫ్యాషనే, చాలా బాగుంటున్నాయి. చూడండి, నేను కూడా అందుకనే పెట్టుకున్నాను. నా వయసులాగా అనిపించదు నేను ఇది పెట్టుకుంటే. చూడు ఎంత బాగుందో. ఇది ఏ అకేషన్కైనా పెట్టుకోవచ్చు, అకేషన్స్ అన్నిటికీ పెట్టుకోవచ్చు. మన పొడవు మొహం ఉండే వాళ్ళకి ముఖం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువ డెకరేషన్ అనేటటువంటిది వెనకాల పెట్టుకునే పూల వల్ల మనకి ఏం అందం కనిపించదు. ఇలా పెట్టుకోవటం ఇతర దేశాల్లో కూడా ఫ్యాషను. ఇలా పెట్టుకోవడం ప్రయత్నించండి. మామూలు పువ్వులు కూడా అలా పెట్టుకోవచ్చు, చక్కగా అల్లి, రకరకాలుగా అల్లి పూలు కూడా పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ పూలు కూడా అమ్ముతున్నారు, రకరకాల అందమైన ప్లాస్టిక్ పూలు కూడా టియారా లాగా తయారు చేసి అమ్ముతున్నారు, అలా కూడా కొనుక్కోవచ్చు. అవన్నీ కొత్త ఫ్యాషన్గా మీరు తయారు చేయొచ్చు. మీరు ఫ్యాషన్ ట్రెండ్గా తయారవ్వచ్చు. దాన్ని వాళ్ళని ట్రెండ్ సెటర్, అలా తయారు చేసే వాళ్ళని ట్రెండ్ సెటర్ అంటారు. ట్రెండ్ని సెట్ చేసేవాళ్ళు అంటే కొత్త పోకడిని తయారు చేసేవాళ్ళు. మీరే ట్రెండ్ సెటర్ అవ్వచ్చు. అంటే ఎవరికో మనం చెప్పక్కర్లా, మనం చేసింది మనకి బాగుంటే, మనకి బాగా సూట్ అయితే అందరూ మనం ఫాలో అవుతారు. ఒకరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నాకు నేనే చేసుకుంటాను, నేను సంతోషంగా ఉంటే అందరూ మెచ్చుకుంటే నాకు అంతే చాలు, అలాగనుకోవాలి. కానీ నాలాగా నువ్వుండు, లేకపోతే నన్ను నువ్వు ఫాలో అవ్వు, నా వీడియోకి నువ్వు లైక్స్ కొట్టు, నాకు సబ్స్క్రైబ్ చెయ్యి, లేకపోతే నీతో మాట్లాడు, ఈ టైప్ కాదు నేను. ఆ టైప్ ఉండకూడదు, ఆ టైప్ అవసరం లేదు. మన ఆత్మానందానికి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి సంతోషం కలగడానికి సరిపోయిన విధంగా డ్రెస్సింగ్ చేసుకోవడమే ఆ ఫ్యాషన్. అంతేగాని అక్కడెక్కడో ఏదో కొత్తది వచ్చిందని చెప్పి ఎవరో హీరోయిన్ ఏదో వేసుకుని ఏదో సినిమాలో చాలా అందంగా కనిపించిందని చెప్పి అందరూ అదే ఉండకూడదు. చిరంజీవి హెయిర్ స్టైలు, లేకపోతే ఇంకా బంటి హెయిర్ స్టైలు, లేకపోతే ఇంకొక హెయిర్ స్టైల్, ఇంకెవరితో హెయిర్ స్టైల్, ఆ సినిమాలో ఆ క్యారెక్టర్కి సరిపోయిన విధంగా అది బాగుంటే మీరందరూ కూడా అదే ఎందుకు పెట్టుకుంటున్నారు? మీ ఫేస్కు సరిపోయిన విధంగా కట్ చేయించుకోండి. పిల్లలు కూడా ఇలాగే ఎక్కువగా మీరు చేయవలసింది హెయిర్ స్టైలే. హెయిర్ స్టైలు, ప్యాంట్స్, షర్ట్స్ కరెక్ట్గా మీరు ఉపయోగించుకుని, మీరు టైలర్ చేత కుట్టించుకుని చక్కగా ఉపయోగించడం నేర్చుకోవాలి.